మన రాగడి ఛానల్లో సినిమాల గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినప్పటి నుండి మేము ఒక ట్రెండ్ అబ్జర్వ్ చేస్తూ వచ్చినాము. దాని గురించి వీడియోల్లో కూడా మాట్లాడుతూ వచ్చినాము. సినిమా బాగుండాలి స్ట్రీమ్స్ లో అయితే చాలా ఎక్స్టెన్సివ్ గా మాట్లాడినాము, డాక్యుమెంట్ చేసినాము ఈ టాపిక్ గురించి. అదేంటంటే తెలుగు సినిమా చచ్చిపోతున్నది అని. ఇది మేము ఎప్పుడు మాట్లాడుతుండే 2020 2021 ఆ టైంలో. అప్పట్లో జనాలు నమ్మకపోయేటోళ్ళు ఈ విషయం గురించి. ఎందుకంటే అప్పుడే పుష్ప, బాహుబలి ఇలాంటివన్నీ మిరకిల్స్ జరుగుతా ఉండే తెలుగు ఇండస్ట్రీలో. అండ్ తెలుగు సినిమా ఇండియా వైడ్ వెళ్తా ఉండే, పాన్ ఇండియా క్రేజ్ అండ్ వరల్డ్ కూడా ఎక్స్పోర్ట్ చేద్దాము అన్న జోన్ లో ఉండే. సో ఇలాంటి పీక్ టైంలో, ఎంతూజియాజం ఉన్న టైంలో వాళ్ళు వచ్చి సినిమా చచ్చిపోతుంది అంటే ఎవరు ఒప్పుకోరు, నమ్మరు కదా. కానీ మీ కంక్లూజన్ కి ఏ బేసిస్ మీద వచ్చినామంటే మాకు కొన్ని డేటా మార్కర్స్ కనిపిస్తా ఉండే. అదేంటంటే ఫుట్ ఫాల్స్ డ్రాస్టిక్ గా పడిపోయినాయి, ఓటీటీలు థియేటర్లను ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తున్నాయి హాలీవుడ్ లో, యూరోప్ లో అని కనిపిస్తా ఉండే మనకి. సో సేమ్ ప్యాటర్న్ మనం ఇక్కడ ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఒక అండర్స్టాండింగ్ ఉండే. దానికి తోడు లాక్డౌన్ వచ్చి ఈ విషయాలన్నింటినీ ఎగ్జాజరేట్ చేసింది, కండిషన్స్ ని బ్యాడ్ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లాక్డౌన్ వల్ల ఏం జరిగిందంటే యావరేజ్ మిడిల్ క్లాస్ తెలుగు ఆడియన్స్ వరల్డ్ సినిమాకి, వరల్డ్ కాంటెంట్ కి ఎక్స్పోజ్ అయినారు. సో వాళ్ళ బేస్ లెవెల్, వాళ్ళ బేస్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి. సో ఒక యావరేజ్ తెలుగు సినిమా వాళ్ళ ఇంట్రెస్ట్ లని, వాళ్ళ టేస్ట్ లని, వాళ్ళ వరల్డ్ వ్యూ కి తగ్గ ఎంటర్టైన్మెంట్ ని సర్వ్ చేసే పొజిషన్ లో లేకుండే, ఆర్ ఇంట్రెస్టెడ్ లేకుండే. సో ఒక యావరేజ్ తెలుగు ఆడియన్స్ కి సినిమా ఇండస్ట్రీకి డిస్టెన్స్ అనేది పెరుగుతా వచ్చింది. అండ్ అది ఈ రోజు పీక్ లో ఉన్నది. నా ప్రకారం, నా లైఫ్ టైమ్ లో తెలుగు ఇండస్ట్రీ ఈ రోజు టఫెస్ట్ టైం నుంచి వెళ్తున్నది. అండ్ దానికి బాధ్యులు మన తెలుగు ఇండస్ట్రీనే. ఇక్కడ వేరే ఎవరిని బ్లేమ్ చేయాల్సిన పనే లేదు. తెలుగు ఇండస్ట్రీ ఏ రోజు కూడా అడాప్ట్ అయిదాము, ఇంప్రూవ్ అయిదాము అని ఇంట్రెస్ట్ చూపియలేదు. స్టోరీని ప్రయారిటైజ్ చేయడము, టెక్నికల్ క్రాఫ్ట్ ని ప్రయారిటైజ్ చేయడము, ఆడియన్స్ కు ఒక కొత్త యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇద్దాము, థియేటర్లను తీసుకొద్దాము, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ లైఫ్ ని సినిమాల్లో రిఫ్లెక్ట్ చేద్దాము, ఇలాంటి జోన్ లోకి మన తెలుగు ఇండస్ట్రీ ఏ రోజు కూడా వెళ్ళలేదు. అఫ్ కోర్స్ వాళ్ళ ఆబ్లిగేషన్స్, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉండొచ్చు. ఎందుకంటే లార్జ్లీ తెలుగు ఇండస్ట్రీ అనేది కొన్ని కులాలు, కొన్ని ఫ్యామిలీస్, కొన్ని హీరోలు డామినేట్ చేస్తూ వస్తున్న ఇండస్ట్రీ. ఇన్సెప్షన్ ఆ విధంగా స్టార్ట్ అయింది తెలుగు సినిమాది. అండ్ అది లాస్ట్ 50-60 ఇయర్స్ నుంచి సిమెంట్ అయితూనే వస్తున్నది, కాంక్రిటైజ్ అయితూనే వస్తున్నది. 1-2 ఫ్యామిలీస్ యాడ్ అయి ఉండొచ్చు ఈ సిస్టమ్ లోకి, వాళ్ళల్లో వాళ్ళకి చాలా ఉండొచ్చు, కింద మీద పడొచ్చు, ఒక టైంలో ఒకరు ఎక్కువ కావచ్చు, ఒక టైంలో ఒకరు తక్కువ కావచ్చు. బట్ ఏదేమైనప్పటికీ వీళ్ళ లోపలనే ఉంటది కంట్రోల్ అనేది. డెసిషన్ మేకింగ్ అయినా, ఫినాన్షియల్ కంట్రోల్ అయినా, అండ్ ప్రిడామినెంట్ ఎకనామిక్ బెనిఫిషరీస్ అయినా వీళ్ళే ఉంటారు. పనులు చేయడానికి స్టాఫ్ లెక్క చాలా మంది ఉండొచ్చు. అండ్ వాళ్ళలో కొంతమంది పవర్ఫుల్ కావచ్చు, కొద్దో గొప్ప పేరు తెచ్చుకోవచ్చు. బట్ ఏ రోజు కూడా వీళ్ళు ఆ పెద్ద మనుషులను దాటి వెళ్ళలేరు. ఇండస్ట్రీకి సంబంధించిన ఒక లార్జర్ డెసిషన్ గానీ, ఒక పాలసీ గానీ, ఒక అవుట్లుక్ గానీ ముందు పెట్టలేరు. ఇండస్ట్రీకి సంబంధించిన ఏ పివటల్ డెసిషన్ తీసుకోవాలన్నా, ఇండస్ట్రీ ఏ ట్రెండ్ లోకి వెళ్తుందని చూసుకోవాలన్నా, లేదా ఏం ప్రాబ్లం రావాలన్నా, ఎటువంటి కథలు అప్రూవ్ కావాలన్నా ఈ కొందరు పవర్ఫుల్ పీపుల్స్ ఏనే ఉంటది. అఫ్ కోర్స్ ఈ రోజు టెక్నాలజీ అనేది డెమోక్రటైజ్ అయి ఉన్నది. అంటే కెమెరా ఎక్విప్మెంట్ అవి ఇవి. సో అమెరికన్ మార్కెటో, యూరోపియన్ మార్కెటో, జాపనీస్ మార్కెటో చేయబట్టి మంచి కెమెరాలు చీప్ అయినాయి, జనాలకి యాక్సెసిబుల్ వచ్చేసినాయి. సో ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ఎవడన్నా కాంటెంట్ తీయొచ్చు, సినిమాలు ప్రొడ్యూస్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ పైసలో ఏవో వాళ్ళని వీళ్ళని అడుకున్న పైసలు 1-2 కోట్లు ఉంటే సరిపోతుంది. సో సినిమా తీసే వరకు కంట్రోల్ లేకపోవచ్చు ఇండస్ట్రీది. కానీ ఇండస్ట్రీ కంట్రోల్ ఎక్కడ వస్తుంది? ఆ సినిమాకి థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ అనేది దొరకదు. పోనీ ఓటీటీలో వేసుకుందామంటే ఓటీటీ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలియదు. సో ఈ ఇండస్ట్రీ వ్యక్తే ఎవరో ఒకరు మధ్యవర్తి లాగా ఉంటూ ఈ సినిమాలని ఓటీటీ వరకు తీసుకెళ్లి ఆ ఓటీటీ వాడిచ్చే డబ్బుల్లో కూడా మాక్సిమం షేర్ వీళ్ళే తీసుకుంటారు. సో డిస్ట్రిబ్యూషన్ లెవెల్లో సినిమా ఇండస్ట్రీ అనేది ఆ హోల్డ్ ని ఇంకా మెయింటైన్ చేస్తూ వస్తున్నది. అండ్ మీరు అనుకోవచ్చు యూట్యూబ్ లో పెట్టొచ్చు కదా సినిమాని అని, అది అందరికి ఫ్రీనే కదా అని. ఈ విషయాన్ని నేను ఒప్పుకుంటా. ఫ్యూచర్ ఈజ్ యూట్యూబ్, సినిమా ఫ్యూచర్ ఈజ్ యూట్యూబే ఆర్ యూట్యూబ్ లాంటి ఫ్రీ వీడియో ప్లాట్ఫామ్ లే. నెక్స్ట్ జనరేషన్ స్పీల్బర్గ్ అయినా, నెక్స్ట్ జనరేషన్ టామ్ క్రూజ్ అయినా యూట్యూబ్ నుండే రాబోతున్నారు. సో మన ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్లు కూడా వాళ్ళు తీసిన హై క్వాలిటీ సినిమాలు యూట్యూబ్ లోనే పెట్టండి. ఈ ఓటీటీలని, సినిమా ఇండస్ట్రీ వాళ్ళని నమ్ముకోకండి. కానీ ఇది ఫ్యూచర్ గురించి స్టేట్మెంట్. కరెంట్లీ ఏం జరుగుతున్నది ఆర్ ఏం జరుగుతా వస్తున్నది అని మనం ఫోకస్ చేస్తే ఈ సినిమా ఇండస్ట్రీ చాలా స్ట్రాటజిక్ గా 2 లెవెల్ ఆఫ్ సినిమాని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అంటే ఒక థియేట్రికల్ రిలీజ్ ఉంటేనే, ఒక ఓటీటీలో సినిమా పడితేనే ఆ ప్రెస్టీజ్, అది రియల్ సినిమా అన్న ఒక ఇమేజ్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అది వాళ్ళు నమ్ముతారు, జనాల్ని కూడా నమ్మిస్తున్నారు. సో ప్రతి ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ అయినా ఎవరైనా కానీ మాది కూడా థియేట్రికల్ రిలీజ్ రావాలి సినిమాకి, లేదా మినిమం ఓటీటీలు నన్ను ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఇండిపెండెంట్ సినిమాని, ఇండిపెండెంట్ వాయిసెస్ ని కూడా మన ఇండస్ట్రీనే, ట్రెడిషనల్ ఇండస్ట్రీనే కంట్రోల్ చేస్తూ వస్తున్నది. సో ఇది ఇప్పటి వరకు వస్తున్న ట్రెండ్ వాళ్ళ కంట్రోల్ ఇండస్ట్రీ పైన. కానీ ఈ రోజు మనం చూసుకుంటే ఏమైతున్నది? ఇందాక చెప్పినట్టు ఆడియన్స్ థియేటర్ కి రావట్లేదు, ఓటీటీలు చేయబట్టి, వేరే వేరే ఫ్యాక్టర్స్ చేయబట్టి. కానీ విచిత్రంగా ఇదే 2020 2021 టైం, ఆ టైం నుంచి ఓటీటీలు ఎక్కువ ప్రైజులు ఇచ్చేసి సినిమాలు కొనడం స్టార్ట్ చేయడం వల్ల ఇండస్ట్రీలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ప్రతిదానికి ఖర్చు పెరిగిపోయింది, సినిమా మీద పెట్టే ఖర్చు పెరిగిపోయింది, యాక్టర్ల రెమ్యునరేషన్లు పెరిగిపోయినాయి, కొత్త కోరికలు, కొత్త ఫారెన్ లొకేషన్లు ఇలాంటివన్నీ స్టార్ట్ చేసిరు మనోళ్ళు. అండ్ ఆ రోజు కూడా మేము చెప్తానే వస్తున్నాం, ఓటీటీలు ఏ రోజన్నా ప్లగ్ పుల్ చేస్తాయి. ఎందుకంటే హాలీవుడ్ లో అదే జరుగుతున్నది, యూరోప్ లో అదే జరుగుతున్నది, జపాన్, కొరియాలో అదే జరుగుతున్నది. సో మనమేం స్పెషల్ కాదు, మన దగ్గర కూడా ఇదే జరుగుతుంది అని చెబుతానే వస్తున్నాం. ఆఫ్ కోర్స్ మేము
మేము నోబడీస్ కాబట్టి మా మాట ఎవరు పట్టించుకోరు, అనవసరం వాళ్ళకి. సో ఈ రోజు అదే జరిగింది. ఓటీటీస్ ప్రైస్ అనేవి డ్రాస్టికలీ క్రాష్ అయిపోయినాయి. అది పెద్ద హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా ఓటీటీ ఈ రోజు డిక్టేట్ చేస్తున్నది. రిలీజ్ డేట్ ఏ రోజు ఉండాలి, బడ్జెట్లు ఏ రోజు ఉండాలి, ఎలాంటి సబ్జెక్టుల పైన కథలు రావాలి, ఎలాంటి సబ్జెక్టుల పైన కథలు రాకూడదు, ఏ థీమ్స్ ఉండాలి కథల్లో, ఏ థీమ్స్ టచ్ చేయకూడదు, ఏ యాక్టర్ ఏ టెక్నీషియన్ క్యాన్సిల్ అయ్యిండు, ఎవరు క్యాన్సిల్ కాలేదు. ఈ లెవెల్లో పెనట్రేషన్ అనేది అయిపోయింది ఓటీటీలది. అండ్ దానికి తోడు ఓటీటీలకు తెలుసు ఈ రోజు థియేట్రికల్ బిజినెస్ లేదు అని ఇండియాలో, ఎస్పెషల్లీ తెలుగు సినిమాకి. సో వాళ్ళు ఇచ్చిందే ప్రైజ్, వాళ్ళు చెప్పిందే ఆట. మన ప్రొడ్యూసర్లకి హీరోలకి ఆ రూల్స్ ఫాలో అవడం తప్ప ఇంకో ఆప్షన్ కనబడట్లేదు ఈ రోజు. ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళ శాలరీలు తక్కువ చేసుకోవడానికి, బడ్జెట్లు తక్కువ చేసుకోవడానికి రెడీగా లేరు. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ అయ్యి తెలుగు సినిమా ఈ రోజు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నది. అండ్ పర్సనలీ నేను మొదటి నుండి ఓటీటీలకు వ్యతిరేకమే. ఎందుకంటే ఫారెన్ కంపెనీలకి మన ఐపీ ఎగుడుదు ఏ రోజు కూడా. మన లాస్ట్ 500 years నేర్చుకున్నది ఏంది? ఒక తెల్లోడు ఒక బీద దేశానికి వస్తున్నాడు అంటే ఆ బీద దేశాన్ని తినేస్తాడు. వాడు ఏ ఇండస్ట్రీలకు ఎంటర్ అయితే ఆ ఇండస్ట్రీని నాశనం చేస్తాడు. వాడు ఒక ఇన్వేజివ్ స్పీషీస్, వాడు మొత్తం డొల్ల చేసేస్తాడు. అట్లా ఇండస్ట్రీ బై ఇండస్ట్రీ ఆక్యుపై చేస్తూ ఒక రోజు కంట్రీని టేక్ ఓవర్ చేస్తాడు. ఇది చరిత్ర నుంచి మనం ఏదైనా నేర్చుకోవాలంటే అది ఇదే. ఎప్పుడైనా తెల్లోని ఒక బీద దేశంలోకి బిజినెస్ చేసుకోవడానికి ఫ్రీగా వదలకూడదు. మీరు నన్ను హేటర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఇదే చరిత్ర. వాని బుద్ధి మారదు, వాని బిజినెస్ ప్రాక్టీసే అది. చాలా నేచురల్ అనిపిస్తుంది వానికి, మనం అర్థం చేసుకోవాలి అది. కానీ మన ఎలీట్ ఆర్ టూ బిజీ. అది 500 years బ్యాక్ అయినా ఈ రోజైనా వాడిచ్చే గిఫ్ట్లకి, వాడు చూపించే ఆశకి, ప్రలోభాలకి గురైపోతారు, ఈజీలీ కరప్ట్ అయిపోతారు. ₹1 సంపాదించేటోనికి 20 కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తే వాడు షేక్ అవుతాడు, బానే ఉంది కదా అనుకుంటాడు. కానీ మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కదా బంగారు బాతు స్టోరీ. ఒక్కసారి బాతుని చంపేస్తే దాని పొట్టలకి గుడ్లని వెళ్తాయా? వాడు ఏ బేసిస్ మీద ఇస్తున్నాడు 20 కోట్లు? రేపు పొద్దున నువ్వే ఉండవు. సో వాట్ ఇస్ ద పాయింట్? బట్ ఎనీవే, మనోళ్ళకి అంత లాంగ్ విజన్ ఉండదు. వాళ్ళ మెయిన్ థింగ్ ఈ ఇండస్ట్రీ పైన కంట్రోల్ పెట్టుకోవడం. అండ్ ఈ రోజు కూడా వాళ్ళకి ఆ కంట్రోల్ ఉంది అని వాళ్ళు నమ్ముతున్నారు. సో ఆ లెవెల్ డెల్యూజన్ లోనే ఉన్నారు వాళ్ళు ఇంకా. బట్ ఈ సిచ్యువేషన్ వరకు మనం లార్జ్లీ కవర్ చేసినాం. అంటే పరిస్థితి ఏమున్నది, ఎటు వస్తున్నది, ఏం జరుగుతున్నది అని కవర్ అయితే చేసేసినాం మనం ఇప్పటి వరకు. బట్ ఈ వీడియోలో నేను ఫ్యూచర్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఫ్యూచర్ ఎట్లుండబోతోంది అని ఒక హైపోథసిస్ ప్రెజెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ బేస్ లైన్ ఏంది? సినిమా ఇండస్ట్రీ ఈ రోజు అన్సస్టైనబుల్ అయిపోయింది ఎకనామికలీ స్పీకింగ్. బడ్జెట్లు పెద్దగా అయిపోతున్నాయి. అండ్ బడ్జెట్ రికవరీ టూల్స్ అనేవి ఈ రోజు ష్రింక్ అయిపోతున్నాయి. సో ఈ రోజు మన ఇండస్ట్రీ 2 విధాలుగా రెస్పాండ్ అవుతున్నది. ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? ఎట్లాగూ యావరేజ్ మిడిల్ క్లాస్ సినిమా అభిమాని అనేటోడు తెలుగు సినిమాకి దూరం అయిపోతున్నాడు, ఆరు దూరం వెళ్ళిపోతున్నాడు స్లోగా. ఏదన్నా ఈవెంట్ సినిమా వస్తే వెళ్ళి థియేటర్ లో చూస్తున్నాడు తప్పించి రెగ్యులర్ గా ప్రతి వారం 2 వారాలకు ఒకసారి సినిమాకి వెళ్లే పరిస్థితి లేదు. సో తెలుగు ఇండస్ట్రీ ఏం చేస్తుందంటే, ఎవడైతే కోర్ ఆడియన్స్ ఉంటాడో, హీరో అభిమానియో, కులం పేరు మీద వచ్చే హీరో అభిమానియో, లేకపోతే వివిధ కారణాల వల్ల సినిమాకి అడిక్ట్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఈ రోజు ఒక 20-30% ఉండొచ్చు తెలుగు సినిమాకి. వీళ్ళని మనం సినిమా అభిమానులు అనుకుందాం, లేకపోతే బానిసలు అనుకుందాం. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు అని ఫిక్స్ అయ్యారు. సో ఎందుకని మీరు చూస్తే బాహుబలి, RRR ఇలాంటి సినిమాల తర్వాత మనోళ్ళు గ్లోబల్ పోవాలి, గ్లోబల్ కథలు పట్టుకోవాలి. కానీ లేదు, పెద్ద హీరోలు అందరూ ఏం చేస్తున్నారు మీరు చూడండి, మాస్ కథలు తీస్తున్నారు. అందరు హీరోలు, ఈ రాజమౌళి ఇలాంటి వాళ్ళని వదిలేస్తే అందరు హీరోలు ఇదే జోన్ లో ఉన్నారు. అండ్ ఈ చాయిసెస్ వల్ల రెగ్యులర్ ఆడియన్స్ నుంచి చాలా సివియర్ బ్యాక్లాష్ వస్తున్నది, మనలాంటి వాళ్ళ నుంచి కూడా బ్యాక్లాష్ వస్తున్నది. కానీ వాళ్ళు ఒప్పుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళ ప్రయారిటీ వేరు. వాళ్ళకి అర్థమైపోయింది ఒక సెక్షన్ అనేది తెలుగు సినిమాని చూడడం మానేస్తున్నది అని. సో ఉన్నోళ్లే కాపాడుకుందాము, ఉన్నోళ్ళకే సర్వ్ చేద్దాము అని ఫిక్స్ అయినారు. సో అందుకని వీళ్ళు హార్డ్ కోర్ మాస్ కథల్ని, మాస్ సినిమాల్ని తీస్తున్నారు, అది తీయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు దీని అవుట్కమ్ ఏమైతుంది? ఆబ్వియస్లీ వీళ్ళకున్న బడ్జెట్లకి ఈ 20-30% ఆడియన్స్ తోని సర్వైవ్ కాలేరు. అంటే ఈ సినిమా అనేది ఎకనామికల్లీ సస్టైనబుల్ లేదు. సో ఆబ్వియస్లీ మిగిలిన 70-80% బడ్జెట్ బయట నుంచి కవర్ కావాలి. అంటే ఎవరో ఒకరు ఫండ్ చేయాలి. వీళ్ళెవరు? అగైన్ ఇంకొక టాపిక్ మనం ఫస్ట్ నుంచి చెబుతా వస్తున్నాం మన ఛానల్లో. మన తెలుగు ఇండస్ట్రీలో మొదటి నుండి కూడా సినిమాకి రాజకీయ రంగు ఉంటూనే ఉన్నది. కానీ అది ఎప్పుడు కూడా అవుట్ రేట్ కాలేదు, ఆర్ అవుట్ రేట్ ఓవర్టేక్ చేసినా కానీ కంప్లీట్ ఇండస్ట్రీని ఓవర్టేక్ చేయలేదు. కొంతమంది రాజకీయ పార్టీలు, రాజకీయ రంగులు వేసుకొని ఉన్నోళ్ళు ఉండొచ్చు ఈ పెద్ద ఫ్యామిలీస్ లో. కానీ లార్జ్లీ ఇండస్ట్రీ అవుట్లుక్ అనేది పాలిటిక్స్ బేస్డ్ లేకుండేది, ఆర్ ఉన్నా కూడా లిమిటెడ్ స్కోప్ లో ఉండేది. కానీ ఒక లాస్ట్ 10-15 years నుండి పాలిటిక్స్, సినిమా అనేవి చాలా క్లోజ్లీ మర్జ్ అవుతూ వస్తున్నాయి. సినిమా అండ్ పాలిటిక్స్ ఈ రోజు ఇండిస్టింగ్విషబుల్ అయిపోయినాయి. అంటే దీని నేచురల్ కంక్లూజన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ మిగిలిన 70-80% బడ్జెట్ గ్యాప్ ఏదైతే ఉందో, విచ్ ఈస్ మెజారిటీ మనీ, అది పొలిటికల్ పార్టీ నుంచి ఫండింగ్ రాబోతున్నది తెలుగు సినిమాలకి.
ఈ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలా సినిమాలు పొలిటికల్ ఫండింగ్ మీద తీస్తున్నారు. కానీ క్రమేణా మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ 1-2 ఇయర్స్ లో కంప్లీట్ గా మెజారిటీ సినిమాలు ఏదో ఒక పొలిటికల్ పార్టీ ఫండింగ్ లేకపోతే కిక్ స్టార్ట్ క్లాప్ పడే సీనే లేదు, స్కోపే లేదు. సో అది జరుగుతుంది, చూస్తాం మనం. అండ్ ఇది ఫస్ట్ టైం కాదు. కరెంట్ మీడియా ల్యాండ్స్కేప్ మనం చూసుకున్నప్పుడు చాలా న్యూస్ పేపర్లైన న్యూస్ ఛానల్ ఈ రోజు కేవలం అడ్వర్టైజర్ల మీద సబ్స్క్రిప్షన్ రేట్ల మీద సర్వైవ్ అయ్యే ఛాన్స్ లేదు. ఆ స్కోప్ లేదు, అంత రెవెన్యూ రాదు అక్కడ నుండి. సో అవి ఏ విధంగా సర్వైవ్ అవుతున్నాయి? ఏదో ఒక పొలిటికల్ పార్టీని వాటిని ఫండ్ చేస్తా ఉంటది. అండ్ ఇది ఒక ఓపెన్ సీక్రెట్. సొసైటీ లార్జ్లీ యాక్సెప్ట్ చేసేసింది ఈ ఫ్యాక్ట్ ని. అది మన దౌర్భాగ్యం అనుకోండి, బట్ యాక్సెప్ట్ అయితే చేసేసినాం. ఎగ్జాక్ట్లీ ఇదే విషయం ఈ రోజు సినిమాలో కూడా జరగబోతున్నది. సో ఎవరైతే సినిమా అభిమాని ఉన్నాడో, బానిస ఉన్నాడో, ఆడు స్లోలీ పార్టీ కార్యకర్త కాబోతున్నాడు, పార్టీ క్యాడర్ కాబోతున్నాడు. సినిమా అనేది పొలిటికల్ పార్టీల ప్రాపగాండా వింగ్ కాబోతున్నాయి. ఆల్రెడీ ఒక లెవెల్లో అయిపోయినాయి, బట్ మూవింగ్ ఫార్వర్డ్ ఓపెన్ అవుట్ రైట్ అవ్వబోతున్నాయి. అండ్ నాకు తెలుగు కల్చర్ తెలుసు కాబట్టి, ఎంతో కొంత స్టడీ చేసున్నా కాబట్టి ఈ విషయాన్ని మనోళ్ళు చాలా కన్వీనియంట్ గా అబ్జర్వ్ చేస్తారు, యాక్సెప్ట్ కూడా చేసేస్తారు. అండ్ ఒక 5 years తర్వాత ఇదే ఆబ్వియస్ విషయం కదా, ఇదే నేచురల్ ప్రాసెస్ కదా అని జనాలు వాళ్ళని వాళ్ళు నమ్మించుకుంటారు. ఎవరన్నా దీనికి వ్యతిరేకంగా మాట్లాడినా వాడి మీద షౌట్ డౌన్ చేసి వాళ్ళని షట్ డౌన్ చేస్తారు. ఇదొక ప్రాసెస్, ఇది జరుగుతుంది ఖచ్చితంగా. మీరే చూడండి. ఇంకా మాలాంటి ఇండిపెండెంట్ ఫ్రీ థింకింగ్ పీపుల్ ఏం చేస్తారో దేవునికే తెలియాలి. బట్ చూద్దాం. బట్ ఈ మొత్తం ప్రాసెస్ లో నష్టపోయేది ఎవరు? హీరోలు, ప్రొడ్యూసర్లు కాదు. ఎందుకంటే వాళ్ళు బడ్జెట్ల మీద కాంప్రమైజ్ అయితే లేరు. ఈ బానిసల పేర్ల మీద వాళ్ళ ఈగో కూడా సాటిస్ఫై అవుతున్నది. ఎందుకంటే వీళ్ళు సైగా చేస్తే చచ్చిపోనికైనా సంపనికైనా మనుషులు రెడీగా ఉంటారు. సో వీళ్ళ స్టేటస్ కోలో ఎటువంటి చేంజ్ లేదు, రాదు. ఇన్ఫాక్ట్ వీళ్ళు ఇంకా పవర్ఫుల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి పొలిటికల్ పవర్, రియల్ పవర్ అటాచ్ అవుతున్నది. సో వాళ్ళు హ్యాపీనే ఒక లెవెల్లో. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా లార్జ్లీ మూవ్ ఆన్ అయిపోతున్నారు. తెలుగు సినిమా కాకపోతే ఓటీటీలో ఇంకేదైనా కాంటెంట్ చూసుకుంటారు, లేదా యూట్యూబ్ షోలు వస్తున్నాయి. సో లార్జ్లీ వాళ్ళు అడాప్ట్ అయిపోతున్నారు. సో దే ఆల్సో మూవ్ ఆన్. సో ఎట్టకేలకు బలయ్యేది ఎవర్రా అంటే మీలాంటి నాలాంటి సినిమా పిచ్చోళ్ళే. మన దౌర్భాగ్యం ఏంటంటే మనల్ని ఈ రోజు పట్టించుకునేటోడు ఎవరు లేడు, ఫ్యూచర్ లో అసలు పట్టించుకునే అవకాశమే లేదు. ఈ రోజన్నా ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నాం, అడగగలుగుతున్నాం. రేపైతే మనకు ఆ ఛాన్స్ కూడా ఉండదు. రేపు ఒక హీరోని చెడ్డ సినిమా తీసినవ అన్న కాన్సెప్టే ఉండదు. ఆ హీరో ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ అయి ఉంటాడు, లేదా ఒక మినిస్టరో ఎమ్మెల్యేనో అయి ఉంటాడు. ఎమ్మెల్యేలని, మినిస్టర్లని, లేకపోతే ఒక రాజకీయ నాయకుడిని ప్రశ్నిస్తే మన దేశంలో ఏమైతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. సో క్లియర్ గా మనం అదే ట్రెండ్ లో మూవ్ అవుతున్నాము. అండ్ తెలుగు సినిమా యాజ్ వి నో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ గాన్ అండ్ డన్ ఫర్. మనకు తెలిసిన తెలుగు సినిమా అయితే కనబడదు రాను. అండ్ ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇది ముచ్చట. అండ్ ఈ వీడియోలో నేను ఏడవలేక నవ్వుతున్నా, బట్ లెట్స్ సీ, చూద్దాం. నేను తప్పు కూడా కావచ్చు, ఇది జస్ట్ హైపోథెసిసే. సో చూద్దాం మీరేమనుకుంటుర్రో, మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఫ్యూచర్ లో కామెంట్ చేసే ఆప్షన్ ఉంటుందో లేదో మనకు తెలియదు కదా. సో కామెంట్ చేసే ఆప్షన్ ఉన్నప్పుడే మనం దాన్ని వాడుకుందాం, మన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేద్దాం. సో తెలుగు సినిమా, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద మెమరీస్. చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాం నిన్ను, అండ్ ఫ్యూచర్ లో ఇంకా మిస్ అవుతూనే ఉంటాము. నాకైతే అట్లా అనిపిస్తుంది. బట్ ఎనీవే, హోప్ఫుల్లీ ఐఎమ్ రాంగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.